ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో మరియు వారు మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాయబడి ఉంది, భ్రష్ట మనస్సు బహు భయంకరమైనది, మారు మనసు పొందుటకు దేవుని వాక్యమును ఎరిగి ఉండిరి, దానికి లోబడక దేవునికి హృదయంలో చోటివ్వక పాపములోనే జీవించువారు భ్రష్ట మనస్సుకు అప్పగించబడెదరు. దేవుని యొక్క ఆశీర్వాదములను మారు మనసు పొందుటకు తరుణములను కలిగి ఉండి వాటిని నిర్లక్ష్యతో నెట్టివేయువారు భ్రష్టులగుదురు. ఏశావుకు దైవభక్తి గల తల్లిదండ్రులుండరి, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదములు ఉండెను. కానీ తన నిర్లక్ష్యత వలన వాటన్నింటినీ నెట్టివేసుకొని తిండిని అన్య స్త్రీలను కోరుకునే భ్రష్టుడాయను. ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఆ తరువాత ఏశావు ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశం లేక విసర్జింపబడినని మనం ఎరుగుదాము. ఈ మాటల్లో హెబ్రీయులకు రాసిన పత్రికల 12వ అధ్యాయం 16-17లో ఉన్నవి. ఈ విధంగా దేవుని వాక్యం హెచ్చరించుచున్నది. దేవుడు ఎన్నో తరుణం ఇచ్చుచుండగా దేవుని వాక్యం ఎరిగియు నీవు చేయుచున్నది పాపమని ఎరిగియుండియు నీవు దాన్ని విడువని ఎడల భ్రష్టుడవై పోదువు. అయ్యో, మనమెంత భయపడవలను! మారు మనస్సు పొందిన తర్వాత పాపమునకు లోబడి పాపమును దాచిన ఎడల భ్రష్టులమై పోదుము. అట్టివారు తిరిగి వెలిగింపబడుట కష్టము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. ఈ మాటలు హెబ్రీ 6వ అధ్యాయం 4-6లో మనం చూస్తాం. కాబట్టి అట్టి కష్టతరమైన స్థితికి వెళ్ళకముందే మనము కల్వరిలోని క్రీస్తు రుధిరములో కడుగుకొందము రండి. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచుడనని మీకు తోచును. ఈ మాటలు హెబ్రీ 10వ అధ్యాయం 29 చూస్తాం. అట్టివాడు యూదా ఇస్కరియోతు వలె భ్రష్టుడగును. జాగ్రత్త సుమా! యూదా ఇస్కరియోతు ప్రభువుతో ఉంటూ ప్రభువు కార్యములను చూస్తున్నప్పటికీ హృదయంలో ధనమునకు చోటిచ్చి భ్రష్టుడయ్యను. ప్రభువు అనేక అవకాశములు అతనికి ఇచ్చినను ఇస్కరియోతు యూదా తన హృదయంలో ఉన్న దుష్టాభిప్రాయమును ప్రభువు దగ్గరకు చెప్పుకోలేదు. 30 వెండి నాణెములకు ఆయనను అమ్మివేసి ముద్దు పెట్టి ఆయన్ను అప్పగించిన తర్వాత కూడా అతడు ప్రభువు దగ్గరకు రాలేదు. భ్రష్ట మనసుకు చోటిచ్చి ఉరిపెట్టుకుని చచ్చనే కానీ పశ్చాత్తాపముతో ప్రభువు దగ్గరకు చేరి క్షమాపణ కోరలేదు. ఇట్టి భ్రష్ట మనసుకు మనము చోటియ్యక నా ఎద్దకు వచ్చు అని నేనెంత మాత్రము త్రోసివేనన్న ప్రభువు చెంతకు చేరుదాము. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.